హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. కార్తీక మాసం అయిపోతుంది, ఇంకా మనము ఎక్కడికన్నా పోయి రావాలి. ఇంకా చాలా మా ఫ్రెండ్స్ అయితే సర్కిల్ చాలా ఉండే ఇక్కడ. చాలా మంది యూఎస్ కానీ ఇల్లు మారి కొంతమంది కొత్త ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయినరు. అయితే ఉన్న కొద్ది మందిని ఈరోజు గుడికి వెళ్ళి వచ్చినాము. మరకత శివలింగం శంకరపల్లిలో ఉంది అని తెలిసింది మాకు. సరే వెళ్ళి చూసొద్దామని చెప్పేసి క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్ళినామండి. గుడి నిజంగా చాలా బాగుంది. గుడి అంటే గుడి చాలా చిన్నగానే ఉంది. గుడి అయితే పెద్దగా ఏమి లేదు, గుడి చిన్నగానే ఉంది. కాకపోతే శివలింగం చాలా ప్రత్యేకత కలిగి ఉందండి. అది మరకత శివలింగం అంట. గ్రీన్ కలర్, ఇట్లా ఈ గ్రీన్ కలర్లో ఉంది. అది బాగా సైజు కూడా పెద్దగానే ఉంది. చాలా ఏమంటారు, చాలా వ్యాధులు నయమవుతాయి అని చెప్పిండ్రు. అయితే గుడికి కూడా చరిత్ర చాలా ఉందండి. అక్కడ పాంప్లెట్ ఇచ్చిండ్రు. దీంట్లో అయితే అసలు ఈ గుడి క్రీస్తు శకము 1000 సంవత్సరం 76 నుంచి 1126 వరకు మన చాళుక్య రాజు వంశంలో 6వ విక్రమాదిత్యుడు పరిపాలించిన కాలంలో ఆ గుడి కట్టిండ్రంట అండి. చాలా రోజులు అది పడవబడే ఉన్నదంట. ఈ మధ్యలో ఒక 15 ఏండ్ల నుంచి ఊరోళ్ళు అది కొంచెం డెవలప్ చేసి దానికి కొంచెం ప్రచారం కల్పించి భక్తులు బాగానే వస్తున్నారు. ఇవాళ అయితే చాలా మందే కనిపించిండ్రు అక్కడ. కార్తీక మాసం అనేమో చాలా మంది సాయంత్రం వరకు అభిషేకాలు జరుగుతున్నవి. గుడికి టైమింగ్స్ అంటూ ఏమీ లేవండి. మార్నింగ్ తెరిస్తే ఈవినింగ్ వరకు ఓపెన్ అయ్యే ఉంటుందట. ప్రతిసారి అందరం కలిసి ఎక్కడికో అక్కడ బాగా తిరగడం అలవాటు అయిపోయింది. ఏదైనా వ్యాన్ లాంటిది, చిన్న బస్సు లాంటిది బుక్ చేసుకొని వెళ్ళే వాళ్ళము. జనాలు తక్కువైపోయినరు. ఇంకా సిటీ అవుట్స్కట్స్లోనే కాబట్టి క్యాబులు దొరికినాయి. క్యాబులలో వెళ్ళి వచ్చేసినాము. ఆ గుడి అంతా ఎట్లెట్లుందో చూపిస్తా, అన్నీ చూడండి. వీలైతే వెళ్ళి చూసి రావచ్చండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. చుట్టూ వరిచేలు, మధ్యలో గుడి ఉంది. చూడవలసిన గుడి అది. బయట ఎక్కడెక్కడి నుంచో వస్తారంట జనాలు, అక్కడ చెప్తున్నారు. అన్నీ చూడండి మీరు కూడా. మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 1 అవర్లో అక్కడికి చేరుకున్నామండి మేము. చుట్టూ వరి పొలాలు ఉన్నవి. దేవుడికి కూడా చాలా మాన్యాలు ఉన్నాయంట ఇక్కడ. అయితే ఈ శివలింగం అంట మహారాష్ట్రలోని పర్లీలో ఉన్న వైద్యనాథేశ్వరునికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయంట. బ్రహ్మసూత్రం కలిగి ఉన్న మరకత శివలింగము ఈ చుట్టుపట్ల ఎక్కడా కూడా లేదు అని చెప్పిండ్రు. గుడిలోకి అయితే వస్తున్నాం మేము. ఇట్లా గుడి ప్రాంగణం అంతా ఇట్లా ఉంది. అయితే ఎంట్రన్స్లోనే మనకు లెఫ్ట్ సైడు కాలభైరవుని గుడి కనిపిస్తుందండి. క్షేత్రపాలకుడు కాలభైరవుడు అంట. కాలభైరవుని ఆదివారం రోజు దర్శిస్తే సకల గ్రహదోషాలు కూడా పోతాయంట. ఇక్కడనే గేటు దగ్గర ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ ఉన్నారు కాలభైరవుడు. ఇంకా గుడి అంతా ఇట్లా ఉంది, ప్రాంగణం అంతా చూడండి. మరకతం అనేది నవరత్నాలలో బుధగ్రహానికి ప్రతీక అంట అండి. ఈ మరకత శివలింగాన్ని 5 సోమవారాలు కానీ, 5 పౌర్ణమిలు కానీ, 5 మాస శివరాత్రులు కానీ అర్చిస్తే సకల వ్యాధులు నయమవుతాయని చెప్పిండ్రండి. ఈ పక్కలనే భోజనాలకి ఇక్కడ హాల్ ఉందండి. పక్కలనే వంటలు అవతల పక్క వడ్డిస్తున్నారు. ఇక్కడ అంతా లోపలికి వచ్చేసినాము. ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర అందరు దీపాలు వెలిగిస్తున్నారు. మేము కూడా వెళ్ళి అక్కడ దీపాలన్నీ వెలిగించినామండి. అక్కడ దీపాలు వెలిగించుకున్న తర్వాత గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ పార్వతీ సమేత మరకత శివలింగం అండి. ఇక్కడ అందరూ అభిషేకాలు సొంతంగా చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినామండి. ఇక పక్కనే కాలభైరవుని దర్శనం కూడా చేసుకోవాలని అక్కడికి వెళ్ళినాము. అక్కడైతే బోర్డుల మీద లింగాష్టకము, బిల్వాష్టకము రాసున్నవి. అయితే ఆ కాలభైరవుని ముందల ఉజ్జయిని రాయి అంట. ఇది ఏదన్నా కోరిక మనసులో అనుకొని ఆ రాయిని ముట్టుకుంటే అదంతా అదే కదులుతుందంట అండి. అట్లా గుడికి వచ్చిన వాళ్ళందరూ ట్రై చేస్తున్నారండి. చాలా మందికి తిరుగుతుంది అట్లా రాయి అయితే. మా సునీతకు కూడా తిరిగింది. తర్వాత నేను ట్రై చేసి తిప్పుదామని చూసిన, తిప్పుదామని కాదు అసలు దాని మీద చెయ్యి అనిచ్చి ఊరుకోవాలంట అంతే.
మన చేతులతోనైతే అసలు కదిలించాల్సిన అవసరం లేదు, అదంతా అదే తిరుగుతుంది అని అన్నారు. నేను 2 నిమిషాల వరకు కూడా అక్కడ చెయ్యి పెట్టి దాని మీద ఉన్నా కానీ నాకు తిరిగినట్టు అనిపించలేదండి. కళ్ళు తెరిచి చూసిన నేను ఇక నా మీద దయ రాలేదు దేవుడికి అని చెప్పి నమస్కారం పెట్టి ఊరుకున్నా అండి. ఇంకా అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ భోజనాలు వడ్డిస్తున్నారండి. రవ కేసరి, అన్నము, పులిహోర, కూరలు అన్నీ చేసి పెట్టిండ్రు. యాక్చువల్గా మేము ఇంటి నుంచి తెచ్చుకున్నామండి, మనిషికో ఐటమ్ అట్లా చేసుకొని. ఇంకా అక్కడైతే ప్రసాదం కింద అని చెప్పి కొంచెం స్వీటు మటుకు ప్లేట్లో పెట్టించుకొని వచ్చిన నేను. ఇంకా అదే మనిషికి ఇంత తీసుకుంటామండి అని చెప్పి వచ్చిన. చాలామంది అక్కడ పెట్టించుకొచ్చుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తింటున్నారు. గుడి గురించి ఇంకా తెలుసుకుందాం అనిపించి అక్కడ ఒక ఆయన్ని పలకరించిన నేను. ఇక్కడ గుడి దగ్గర గుడి అధ్యక్షుడు అంట, గుడి గురించి 4 మాటలు చెప్తున్నారు, వినండి. ఓం నమ శివాయ. మరకత మహాదేవ రక్ష రక్ష, మరకత శివలింగ రక్ష రక్ష. చందిప్ప విలేజ్, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఈ చందిప్ప విలేజ్ లో 1100 సంవత్సరాల నాడు చాళుక్య రాజులు ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం. ఇది ఆ రోజుల నుంచి గుడి మధ్యలో పురాతనం అయిపోవడం వల్ల మళ్ళా ఈ మధ్యలో మేము గ్రామస్తులం అందరం మెల్లమెల్లగా అందరికి చెప్పడం వల్ల డెవలప్ చేయడం వల్ల డెవలప్ అయింది. దీనికి ఈ లింగం గురించి మన చాగంటి కోటేశ్వరరావు కూడా ఈ బ్రహ్మసూత్రం కలిగిన లింగం గురించి చాలా గొప్పగా చెప్పిండు. అప్పటి నుంచి కూడా బాగా జనాలు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఆదివారం, సోమవారం, పౌర్ణమి, అమావాస్యకు అన్నదానం ఉంటుంది. మీరు ఎవరన్నా రావాల్సిన వాళ్ళు మీకు అడ్రస్ తెలియకపోతే కూడా నేను ఒక కాంటాక్ట్ నెంబర్ చెప్తే ఎప్పుడు అది గుడికానే ఉంటుందో ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకునవచ్చు. ఈ శివాలయానికి ఎంత దూరంకి వెళ్ళి హైదరాబాద్ నుంచి, ఇక్కడ విజయవాడ, ఇక్కడ నిజామాబాద్ నుంచి, ఇక్కడ కర్ణాటక నుంచి చాలా మంది రావడం జరుగుతుంది. అదే వాళ్ళ అనారోగ్యంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ముక్కులు తీర్పున్నాయని మళ్ళీ వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇంకా దినానికి రోజుకు చాలా జనం రావడం జరుగుతుంది. చాలా మంది కూడా ఎంతో మంది వచ్చి అన్ని ఓం నమస్తే. ఇక్కడ ప్రతి ఆదివారము, సోమవారము, పౌర్ణమికి, అమావాస్యకు భోజనాలు పెడతారంట అండి. అక్కడైతే అన్నదానం ఉంటుందంట. ఇక మేము తెచ్చుకున్నవి అన్నీ అక్కడ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాము. ఇక కూర్చొని వడ్డిస్తుంటే ఇక తినేసినామండి అందరము. తెచ్చినవన్నీ చూసిండ్రు కదా, అన్నీ వడ, పులిహోర అన్నము, పెరుగన్నము, ఇంకా స్వీట్ ఒకరు చేసుకొచ్చిండ్రు. నేనైతే ప్లేట్లే తీసుకుపోయినండి. ఈసారి వంట అయితే ఏం చేసుకపోలేదు. అందరూ వండుకొని పోతే తినేవాళ్ళు ఎవరు ఉంటారు అని వద్దన్నారు. భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కాలభైరవం దగ్గరికి వచ్చినామండి. ఇట్లా రాయి తిరుగుతుంది అని చెప్తే అందరం వచ్చినాం. ఇక్కడ ఒక శాసనం ఉందండి. ఇదైతే కన్నడంలో రాసుంది అని అన్నారు. దీని మీద అక్షరాలు అయితే కనిపించినాయి, నాకు కొన్ని తెలుగు అక్షరాలు లాగా అనిపించినవి. ఇంకా అందరం అట్లా చేస్తుంటే మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకొని చెయ్యి పెట్టినా అండి. మళ్ళీ కూడా తిరగలేదు. అయితే ఎవరో ఉండి దేవునికి దండం పెట్టుకొచ్చుకొని తిప్పండి తిరుగుతుంది ఈసారి అని చెప్తే మళ్ళీ వెళ్ళినా అండి. గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన. అయితే గుడి ముందల ఇట్లా కాయిన్స్ నిలబెడుతున్నారండి. రీసెంట్గా ఇది స్వర్ణగిరి టెంపుల్లో కూడా ఇట్లా కాయిన్ అయితే నిలబెడుతున్నారు. స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ రాయి దగ్గరికి వచ్చినండి. కాలభైరవం దగ్గరకు వచ్చి అట్లా దండం పెట్టుకొని రాయి పట్టుకున్నా అండి. ఈసారి అయితే తిరిగిందండి. నేనైతే ఏం కోరిక అయితే ఏం కోరుకోలేదు, కానీ అది దయ ఉండాలి స్వామిని, దయ లేదా నా పైన అని దండం పెట్టుకొని వచ్చిన తర్వాత తిరిగిందండి. అక్కడ వాళ్ళు చెప్పిండ్రు కొంతమంది అట్లా తిరగకపోతే ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ దండం పెట్టుకొని వస్తే తిరుగుతుందమ్మా అంటే నేను అట్లే చేసిన అండి. చూస్తున్నారు కదా రాయి తిరుగుతుంది కదా, సంతోషం అనిపించిందండి. అందులో కొంతమందికి ఇంకొక ఆమెకు కూడా తిరగలేదు. తను ఇద్దరం వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత తనకు తిరిగింది, నాకు తిరిగిందండి. ఇంకా కోరిన కోరికలు కోరుకుంటే తిరుగుతుంది అని చెప్పిండ్రు అక్కడ. మాకైతే ఇక పోయినందుకు సంతోషం అనిపించింది. ఇంకా
మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని రిటర్న్ అయినామండి. ఇంకా క్యాబులు బుక్ చేసుకొని అందరం వచ్చేసినాము. ఇంటికి వచ్చేవరకు 4 అయిందండి మాకు. చూసిండ్రు కదండి, కార్తీక మాసం అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికన్నా ఒక దగ్గరికి వెళ్దాము మనం అందరం కలిసి అని. ఎప్పుడైనా 20-30 మందికి తక్కువ కాకుండా వెళ్ళే వాళ్ళమండి. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిండ్రు, మేము ఇంకా కొంచెం మందిమే ఉన్నాము. ఇంకా అట్లా ఒక 7-8 మంది కలిసి అట్లా అక్కడ గుడికి వెళ్ళి వచ్చినాము. అసలు ఏమైందంటే అక్కడ గ్రూప్ ఫోటో తీసుకోవడానికే మర్చిపోయినాం. ఏదో హడావిడి, అసలు ఏమంతా హడావిడి ఏం లేదు, కానీ అసలు గ్రూప్ ఫోటో అని ఎవరు గుర్తు చేయలేదు, గ్రూప్ ఫోటోనే తీసుకోలేదు ఈసారి. ఇట్లా జరిగిపోయింది మా గుడి దర్శనము. చాలా మహిమగల శివలింగం అంట అది, మరకత శివలింగము. అది ఎక్కడి నుంచో వస్తున్నారంట, ఒక 15 ఏళ్ల నుంచి పూజలు జరుగుతున్నాయంట. ఎప్పటిదో గుడి అంట అది. 1100 సంవత్సరము, 1056 ఎంతనో సంవత్సరంలో కట్టించిందంట వెనకటికి. అయితే 15 ఏళ్ల నుంచి మళ్ళీ పూజలు అవి జరుగుతున్నాయంట. ఆ గుడి విశేషాలన్నీ చూసిండ్రు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.